వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. నార్వే బకాసురుడు హాలాండ్ పచ్చిపాలు జంతువుల గుండె కాలేయం తినే ఈ 6.5 అడుగుల వైకింగ్ యోధుడు ఫుట్బాల్ ప్రపంచ కప్ ను షేక్ చేస్తున్నాడు. ప్రస్తుతం వరల్డ్ కప్ నార్వే జట్టు వారి స్టార్ ఆటగాడు ఎర్లింగ్ హాలాండ్ అద్భుతంగా రాణిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. నాకౌట్ దశకు చేరుకున్న ఈ జట్టు గురించి అమెరికన్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది. దీనికి రెండు ముఖ్యమైన కారణాలున్నాయి. వైకింగ్స్ మూవ్స్. నార్వే జట్టు మరియు వారి అభిమానులు మైదానంలో చేసే వైకింగ్స్ మూవ్స్ ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. వైకింగ్స్ అనేవారు నార్వే దేశపు మూలవాసులు. వీరు 10వ మరియు 11వ శతాబ్దాల మధ్య తమ పురాతన మతాన్ని వీడి క్రైస్తవ మతాన్ని స్వీకరించారు. ఈ మార్పు ఒక విగ్రహారాధన సమాజాన్ని లోతైన క్రైస్తవ దేశంగా మార్చింది. ఇక హాలాండ్ విచిత్రమైన ఆహారపు అలవాటు. 22 ఏళ్ల వయసు, 6 అడుగుల 5 అంగుళాల పొడవు ఉండే ఈ ఆటగాడు తన రూపాన్ని బట్టి ప్రాచీన వైకింగ్ యోధుడిలా కనిపిస్తాడు. ఈయన ఆహారంలో జంతువుల గుండె, కాలేయం, కొవ్వుతో కూడిన బీఫ్ స్టిక్స్, సీబాస్, సల్మాన్, మకెరెల్ వంటి చేపలు, సొరోడో, బ్రెడ్, కోడిగుడ్లు, పచ్చి తేనె మరియు కాచని పచ్చి పాలు తాగుతాడు. ఆయన డైట్ లో ఎలాంటి సీడ్ ఆయిల్స్, సాఫ్ట్ డ్రింక్స్, ఆల్కహాల్ లేదా ఆల్ట్రా ప్రొసెస్డ్ ఫుడ్స్ అస్సలు ఉండవు. ఫిల్టర్ చేసిన నీటినే తాగుతాడు. ప్రతిరోజు ఉదయాన్నే ఎండలో గడుపుతాడు మరియు కఠినమైన శిక్షణ తీసుకుంటాడు. ఈసారి వరల్డ్ కప్ కోసం నార్వే జట్టు తమ ఆహారాన్ని తామే తెచ్చుకుంది. ఈ స్టార్ ప్లేయర్స్ కోసం ఆయన తండ్రి స్వయంగా వంట చేస్తారు. అయితే అమెరికాలో ఒకే ఒక్క సమస్య ఉంది. అక్కడ చట్టాల ప్రకారం పచ్చిపాలు అమ్మడం నిషిద్ధం. అందుకే ప్రస్తుతం ఆయన పచ్చిపాలు తాగలేకపోతున్నాడు. ఈ వార్త విన్నాక పచ్చిపాలను అలానే తాగేసి ఈ నార్వే రాక్షసుని చూస్తుంటే బకాసురుడు ఇప్పటికీ బతికి ఉన్నాడేమో అనిపిస్తుంది అంటున్నారు. ఇక మనందరికీ మెస్సీ ఆట దేవుడి మాయాజాలంగా ఉంటే ఎబాప్పే ఆట ఒక శక్తివంతమైన మిషన్ లాంటి అథ్లెటిజం. కానీ హాలాండ్ మాత్రం ఎమోషన్స్, కాస్త కామెడీ ఎలిమెంట్స్ మరియు ఏమీ లేని చోట కూడా నుండి గోల్స్ సృష్టించగల అద్భుతమైన మానవ కళాకారుడు. ఫుట్బాల్లో గోల్స్ కొట్టే గొప్ప స్ట్రైకర్లు చాలా మంది ఉన్నారు. కానీ హాలాండ్ చాలా అలవోకగా గోల్స్ కొడతాడు. మెస్సీ లాగా విపరీతమైన తెలివితేటలతో కాకుండా చెట్ల కొమ్మలపై ఊగే కోతికి తర్వాత కొమ్మను ఎలా పట్టుకోవాలో ఆలోచించాల్సిన అవసరం లేకుండానే తెలిసిపోయే ఒక సహజమైన నైపుణ్యం హాలాండ్ లో కనిపిస్తోంది. ఇంత సహజంగా మట్టి మనిషిలా ఉండడంలోనే ఒక అందం ఉంది. ఆయన గోల్స్ కొట్టే గణాంకాలు అసలు లాజిక్కే అందము. మ్యాచ్ మొత్తం మైదానంలో ఎక్కడో ఒక చోట ఉంటాడు. 90 నిమిషాల ఆటలో కేవలం 2-3 నిమిషాలు మాత్రమే యాక్టివ్ గా కనిపిస్తాడు. కానీ ఆ కొద్ది నిమిషాల్లోనే బంతి ఆయన శరీరాన్ని తాకడం, అది అన్ని అడ్డంకులను దాటుకొని గోల్ పోస్ట్ లోకి వెళ్లిపోవడం జరుగుతుంది. నార్వేను ముందుకు నడిపించడానికి ఆ మాత్రం చాలు. మెస్సీ తన తెలివైన ఆటతో, ఎబాప్పే తన వేగవంతమైన ఆటతో అలరిస్తున్నప్పటికీ నా దృష్టిలో హాలాండ్ ఇప్పటికే 2026 వరల్డ్ కప్ బెస్ట్ ప్లేయర్. ఆయన చాలా ఫన్నీగా, కాస్త అల్లరిగా ఉంటాడు. థోర్ మంచితనాన్ని అలవర్చుకున్న లోకి లాంటి వాడు. శారీరకంగా అంత పెద్ద రాక్షసుడిలా ఉన్నప్పటికీ ఆయన మనసు చాలా సున్నితమైనది. మైదానంలో ఆయన కంటే సగం సైజు ఉండే ఆటగాళ్లు ఆయన్ని నెట్టినా రెచ్చగొట్టినా ఆయన కేవలం వింత వింత ముఖాలు పెడుతూ ది మాస్క్ సినిమాలోని జిమ్ క్యారీగా సరదాగా నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు. ఆయన చూస్తుంటే స్కూల్ టెక్స్ట్ బుక్స్ లో చదువుకున్న రాబిన్ హుడ్ కథల్లోని లిటిల్ జాన్ గుర్తుకొస్తాడు. అంత పెద్ద శరీరం ఉన్నా, తలుచుకుంటే అవతలి వాళ్లను నలిపేయగల శక్తి ఉన్నా ఎంతో ప్రశాంతంగా, సున్నితంగా ఉంటాడు. ఆయన ఆట చూడడం కోసమే చాలా మంది నిద్ర మేల్కొని ఉంటారు. ఇప్పటి వరకు నిద్రలేమి అస్సలు వృధా కానివ్వలేదు. ఒకవేళ నార్వే జట్టు అర్జెంటీనా లేదా ఫ్రాన్స్ తో తలబడితే ఎవరు గెలవాలని కోరుకోవాలో నాకు తెలియదు. కానీ హాలాండ్ మాత్రం ఆడే ప్రతి మ్యాచ్ లోనూ గోల్స్ కొట్టాలని కోరుకుంటున్నారు. కెప్టెన్ మార్టిన్ ఒడేగార్డ్ సహకరిస్తే హాలాండ్ ఖచ్చితంగా చరిత్ర సృష్టిస్తాడు. అవునంటారా, కాదంటారా? ఈ మ్యాచ్ ని ఎంతమంది చూస్తున్నారు? కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ నేను రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్ కి మీ చేయూత చాలా చాలా అవసరం. మీ చేయూత వల్ల మాత్రమే ఈ రోజు ఈ ఛానల్ నడుస్తుంది. అలాగే ఆర్థికంగా సపోర్ట్ చేస్తారు అని కోరుకుంటున్నాం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.